హలో ఫుడీ లవర్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు స్పెషల్ ఆంధ్ర చికెన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 3 మీడియం సైజు ఆనియన్స్, వాటిని కోసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కోసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక 1 స్పూన్ జీడిపప్పు, చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, స్టార్ అనాస, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. కుక్కర్ గిన్నె తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ కుక్కర్లో వేసుకొని ఒక 2.5 స్పూన్ కారం, ఒకటిన్నర స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, వీటిని చికెన్కి పట్టేదాకా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్లు పెరుగు, దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా, మసాలా పేస్ట్ని కూడా వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని సిమ్లో బాగా వేగనివ్వాలి. ఉప్పు కారం సరిపోతే వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు దగ్గరుండి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత మళ్ళీ కలుపుకొని చూసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇప్పుడు బాగా వేగినట్టు అనిపిస్తే కొంచెం కొత్తిమీర, కొద్ది కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది పప్పుచారు, రసము, రైస్లో చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీ, రోటీలో కూడా బాగుంటుంది. అంతేనండి, ఇవాళ స్పెషల్ ఆంధ్ర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.